మీరు పేజర్ గురించి మాట్లాడారు కదా, అవును అవును దట్ వాస్ లైక్ ఐ డోంట్ థింక్ మెనీ ఆఫ్ అవర్ వ్యూవర్స్ యాక్చువల్లీ నో వాట్ ఇస్ పేజర్ అంటే కాన్సెప్ట్ ఏంటి, లైక్ వాట్ వాస్ ద పేజర్ యాక్చువల్లీ. పేజరు చిన్న డబ్బా ఉంటుండే ఒక ఇది మనం మామూలు. ఆ తర్వాత మనం ఐపాడ్ వచ్చింది చూసినావా, దానిలాగా చిన్నది ఉండేది పాటలు వినేది, దానిలాగా ఉండేది అన్నట్టు. నడుముకు పెట్టుకునేది, బెల్ట్ పెట్టుకుని నడుముకు పెట్టుకునేది అన్నట్టు. అది మనం ఫోన్ చేసి మధ్యలో కాల్ సెంటర్ ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేసి పేజర్ నెంబర్ మనం చెప్పాలి, చెప్పి వాళ్ళకి ఏం చెప్తున్నామో టెక్స్ట్ కొంత లిమిట్ టెక్స్ట్ ఉండేది అన్నట్టు, 140 క్యారెక్టర్స్ లాగా అట్లా 140-150 క్యారెక్టర్స్ ఉండేది. చెప్పి అరే కాల్ మీ ఆన్ దిస్ నెంబర్, లేకుంటే నాకు ఫోన్ చేయరా, లేకుంటే మామ కీ ఎక్కడ పెట్టిపోయినవరా. సో మీరు పే చేయాలా టు సెండ్ దట్ మెసేజ్? యా, మనం సేమ్ ఇప్పుడు ఫోన్ కాల్ మాట్లాడినప్పుడే మాట్లాడినట్టే, అంటే మనం దానికి ఏం పే చేసిన ఫోన్ కాల్ చేయడం. అదే 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 మన లోకల్ నెంబర్ నుంచి పలానా పేజర్ నెంబర్ చెప్పి సెండ్ మెసేజ్ అని, ఓన్లీ మెసేజ్ వస్తుంది. సో ఇట్స్ లైక్ అ క్విక్ టెలిగ్రామ్, ఇన్స్టెంట్ ఎగ్జాక్ట్లీ పర్సనల్ టెలిగ్రామ్. ఎగ్జాక్ట్లీ చూసుకొని మనకు అది సౌండ్ వస్తుంది కిక్ అని, అలానే చూసుకొని ఓహో వీడు శ్యామ్ గడు మెసేజ్ ఇచ్చిండు అనగానే మళ్ళీ మనం మళ్ళీ లోకల్ నెంబర్కే పోవాలి. లోకల్ దాంట్లో కాలింగ్ ఆప్షన్ లేదు, ఓన్లీ జస్ట్ మెసేజ్ మొబైల్, ఓన్లీ ఇన్కమింగ్ మెసేజెస్, అది కూడా అవుట్ గోయింగ్ లేదు, ఓన్లీ. సో పేజర్ టు పేజర్ మెసేజ్ చేయొచ్చు. ఓకే, అట్లా ఉండేది. ఓకే అట్లా చేసుకొని వాడు మళ్ళీ మనకి రిటర్న్ కాల్ చేసినట్టు. ఆ తర్వాత మా ఫోన్ వచ్చింది. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్, మాకు ఒక అడ్డా ఉండేది, మా ఇస్త్రీ షాప్ మధుగాడు ఉండేది, మన దగ్గర అడ్డా మాది. అది కూర్చొని మామయ్య హైదరాబాద్ పోతున్నా, ఇక్కడ అయిపోయింది మనది అంటే. నాకు ఫస్ట్ నుంచి ఒక చిన్న స్ట్రగులింగ్ ఉండేది అన్నట్టు, చిన్నగా అయిపోయింది, గ్రౌండ్ ఇదే, బాల్ ఇదే, ఎంతసేపు ఆడతాం ఇక్కడ, మనం కొంచెం పోవాలి ఎక్కడికో అని ఉండేది అన్నట్టు. అంటే ఇంట్లో చెప్పేసి మా నాన్న పడుకుంటే ఆయన రైల్వే పాస్ కోసం పెట్టుకుంటే డబ్బులు 150 రూపాయలు దొంగతనం చేసి ఈ ముందే ఫ్రెండ్స్కి చెప్పేసి రేపు వెళ్ళిపోతున్నా హైదరాబాద్కి నేను అని చెప్పి పోయేటప్పుడు అలా చెప్పినట్టు 2 నెలల్లో బండి, ఒక సెల్ ఫోన్, ఇదే మా టార్గెట్. బండి అంటే బైక్ అంతే. ఆ టైంలో ఐ థింక్ సిబిజీ ఇవన్నీ ఉంటాయి కదా, అసలు అంత ఆలోచన లేదు. స్కూటరే మాకు, స్కూటర్, బజాజ్, కైనెట్ కైండా ఇట్లాంటివి ఉండే అన్నట్టు. చెప్పి మామ నేను 2 నెలల చూడు కొంటా నేను, నిజంగా కొన్నా. 2 monthsలో వచ్చి అసలు బిజీగా రేడియో స్టేషన్, ఫోక్, ఇంకోటి అన్నీ తిరిగి ఒక సెకండ్ హ్యాండ్ చేతకు ఒక ఫ్రెండ్కి సాంగ్స్ రాస్తే వాడు డబ్బులు లేవని చెప్పి వాడు సెల్ ఫోన్ ఇచ్చాడు నాకు. పటాన్చెర్లో ఉంటుంది అంతే. ఇస్తే అప్పుడు నా నెంబర్ ఉంటుండే 62060 98480 నెంబర్ ఉంటుండే. అది మా హాస్టల్లో కాలేజీలో ఫస్ట్ సెల్ ఫోన్. ఇట్లా పెట్టుకొని నడుముకు ఇట్లా తిరగడం. అవును, దానికి అప్పుడు ఇట్లా పౌచ్ ఉండే, పేజర్ లాగా పౌచ్ ఉండేది. పెట్టుకొని ఇంత పెద్ద ఫోన్, మోటరోలా ఫోన్ పెట్టుకొని తిరగటం. అప్పుడు మాకు ఈ ఒగ్గు కథ ఇవన్నీ మాకు క్లాసెస్ అవుతుంటే ఇట్లా కావాలని స్టేజ్ దగ్గర అక్కడ పెట్టి అప్పుడు ఇన్కమింగ్ కూడా పైసలు ఉంటుండే 125. ఇన్కమింగ్ పైసలు, అవుట్ గోయింగ్ పైసలు, మెసేజ్ మాత్రం ఫ్రీ ఉంటుండే. అట్లా మెసేజ్లు దానికి కూడా లేకుంటే మిస్డ్ కాల్ ఇచ్చడం అందులోంచి అట్లా చేసినాం. ఇంకా తర్వాత నడిచింది.